నాసా శాస్త్రవేత్తలు అతుక్కునే పాదాలతో కూడిన పైకెక్కగలిగే సరికొత్త రోబోను రూపొందించారు. ఈ రోబోను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మరమ్మత్తు పనుల కోసం ఉపయోగించనున్నారు. బల్లి జాతికి చెందిన జీవి గేకో ప్రేరణతో దీనిని రూపొందించారు. పాదం అడుగు భాగంలో సన్నని వెంట్రుకలుండే గేకో జీవి ఈ వెంట్రుకల సాయంతో తేలికగా పైకి ఎక్కగలదు. పాదాలు ఉపరితలాన్ని గట్టిగా పట్టుకుని ఉండటం వల్ల జారే అవకాశం తక్కువ. ఈ రోబో కోసం మానవ వెంట్రుక కన్నా సన్నని కృత్రిమ వెంట్రుకల్ని సృష్టించారు. నాసా శాస్త్రవేత్త పాడ్నెస్ బృందం రూపొందించిన ఈ పరిజ్ఞానం వివిధ పరీక్షల్లో విజయవంతమైంది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లోనూ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టారు. సులువుగా ఎటుపడితే అటు కదిలే వీలున్న సూక్ష్మ స్థాయి రోబోటిక్ హస్త్రాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. రిమోట్ సాయంతో శస్త్రచికిత్సలు నిర్వహించడంలోనూ, పరీక్షల కోసం శరీరం నుంచి ముక్క తీయడంలోనూ వైద్యులకు ఇది సహాయపడుతుంది. జాన్స్ హప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ హెచ్ గ్రేషియస్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీన్ని అభివృద్ధి చేసింది. మృదువైన రోబోటిక్స్ అంశంపై శాస్త్రవేత్తలు కొంతకాలంగా పరిశోధనలు సాగిస్తున్నారు. సూక్ష్మ చేతిని పోలిన గ్రిప్పర్ను రూపొందించడం ఈ రంగంలో సాధించిన తాజా విషయమే అని వారు చెప్పారు. అనేక రోబోటిక్ పరికరాల్లో కదలికలను సృష్టించడానికి వైర్లు కావాలని ఆయన వివరించారు. అయితే ఇవి రోబోల్లో బరువును మరింత పెంచుతాయన్నారు. దీంతో వాటి వల్ల ఉపయోగాలు తగ్గిపోతున్నాయని తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి శాస్త్రవేత్తలు హైడ్రోజెల్స్పై ఆధారపడ్డారు. మృదువైన ఈ పదార్థాలు ఉష్ణోగ్రత, ఆమ్లత్వం, కాంతి వంటి వాటిలో మార్పులకు అనుగుణంగా ఉబ్బుతాయి. దీంతో విద్యుత్ వనరుకు అనుసంధానించకుండానే పనుల నిర్వహణకు అవసరమైన శక్తి వాటికి లభిస్తుంది. అయితే హైడ్రోజెల్స్ అనేవి బాగా ఒదులుగా, మెత్తగా ఉంటాయి. దీంతో శాస్త్రవేత్తలు వీటిని దృఢమైన బయోడిగ్రేడబుల్ పాలిమర్తో కలిపారు. ఫలితంగా ఆ చేతులు బలంగా తయారయ్యాయి. కణాలను ఒడుపుగా పట్టుకొని తొలగించే సామర్థ్యం సమకూరింది. ఈ పరికర నియంత్రణకు కూడా శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని తెచ్చారు. ఇందులో అయస్కాంత నానో రేణువులను చొప్పించారు. దీనివల్ల సూక్ష్మ చేతులను అయస్కాంత పరికర సాయంతో ఎటు పడితే అటు కదిలించడానికి వీలు కలిగింది.